మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో టెట్ అనేది సెప్టెంబర్లో వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తారు అనే టాపిక్ కూడా నడుస్తుంది. సో అయితే అది ఎంతవరకు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు అనేది కాస్త వివరణ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా టెట్ గురించి చూస్తే మనకి ఇప్పుడే టెట్ వచ్చే అవకాశాలు అయితే లేవు. సో ఎందుకంటారా, ఇప్పుడే డిఎస్సి ఎగ్జామ్ అనేది పూర్తి అయ్యాయి. అలాగే ఆ డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏమవుతుందంటే టెట్ కానీ లేదా టెట్ కంప్లీట్ కానీ అనే ఆలోచనలో రావచ్చు, కానీ అది ఇంచుమించు దాదాపుగా రాకపోవచ్చు అని నా ఉద్దేశం. సో డిఎస్సి భర్తీ ప్రక్రియ జరిగిన తర్వాతనే టెట్ మనం ఆశించవచ్చు. ఓకే, అయితే ఆ టెట్ ఇప్పుడు రావచ్చు అంటే మేబీ ఈ స్థానికలు ఎన్నికల ముందు రావచ్చు. 26 కానీ 27లో కానీ మనం టెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ తర్వాత డిఎస్సి గురించి. సో డిఎస్సి వచ్చేసి ఫ్రెండ్స్, ప్రతి ఏటా లోకేష్ గారు వచ్చేసి డిఎస్సి నిర్వహిస్తామనేసి చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు అవుతుందో రియాలిటీగా మాట్లాడుకుంటే, ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయులకి మనకి జీతాలు ఇవ్వడం అనేది కాస్త కష్టంతో కూడుకున్న విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదనే మాట అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి అది మన ఉద్దేశం. కాకపోతే గవర్నమెంట్ తీయాలనుకుంటే తీయొచ్చు, లేదు అనుకుంటే లేదు. అది మన చేతిలో లేదు కాబట్టి, ఓకేనా. అలాగే ఇప్పుడు కోర్టు కేసు ఏమవుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ కోర్టు కేసు అనేది ఒకవేళ గవర్నమెంట్ అనేది సరైన వివరణతో కోర్టుకి చెప్పలేకపోయిందంటే కోర్టు అనేది స్టే ఇవ్వచ్చు అనమాట, ఈ నార్మలైజేషన్ విషయం మీద. సో ఆ స్టే కానీ వస్తే ఖచ్చితంగా అయితే 2 or 3 years అయితే ఈ డిఎస్సి భర్తీ ప్రక్రియ అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే 2018 డిఎస్సి వచ్చేసరికి 2022లో నియామకాలు పూర్తి చేయడం జరిగింది. అంటే అక్కడ చూడండి, మనం 3 years 4 years గ్యాప్ ఉంది. సో ఒకవేళ కనుక ఈ కేసు విషయంలోన అదే స్టే వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అయితే 3 కానీ 4 సంవత్సరాలు కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. డిఎస్సి గురించి ఆలోచనలో ఉంటే అది ఖచ్చితంగా మనకి ఎన్నికల ముందైనా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి మనం చేసింది ఏమీ లేదు. సో బహుశా వస్తే ఒకవేళ నారా లోకేష్ గారు చెప్పినట్టుగానే ఏటా డిఎస్సి నిర్వహిస్తామంటే సో మంచిదే, వెల్ అండ్ గుడ్. మనం మన గవర్నమెంట్ మీద పాజిటివ్ రెస్పాన్స్తో ఉండొచ్చు. మనము టెట్ కానీ డిఎస్సి కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఈ డిఎస్సి భర్తీ ప్రక్రియ అనేది పూర్తి అవ్వాలి. అయిన తర్వాత మాత్రమే టెట్ కానీ డిఎస్సి కానీ గురించి ప్రస్తావన అయితే బయటకు వస్తుంది. ఇవాల్టి వీడియో. వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఒకసారి వీడియో చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో మీకు యూజ్ఫుల్ అవుతుందంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త డిఎస్సి మిత్రులు కానీ కొత్త టెట్ రాసే అభ్యర్థులు కానీ ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా నేనైతే క్లాసులు చేయడం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి.